సాయిరామండి. మనలో చాలామంది ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా మొదలవుతుందబ్బా అని ఆలోచిస్తూ ఉంటాం. కొన్నిసార్లు అదంతా ఒకే ఒక్క కథతో మొదలవ్వొచ్చు. ఈరోజు మనం కూడా అలాంటి ఒక అద్భుతమైన కథలోకి వెళ్దాం. షిరిడీ సాయిబాబా జీవితం నుంచి ఒక స్ఫూర్తిదాయకమైన కథలిది. పదండి, ఆ కథేంటో చూసేద్దాం. మరి ఈ కథ ఎక్కడ్నించొచ్చిందంటే శ్రీ సాయి సచ్చరిత్ర అనే ఒక అద్భుతమైన గ్రంథం నుంచి. చాలామంది ఇళ్లలో ఈ పుస్తకం ఉంటుంది కదండి. ఇది కేవలం పుస్తకం కాదు, బాబా మనతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. ఆయన జీవితం, ఆయన చెప్పిన మాటలు, ఆయన చేసిన లీలలు అన్నీ ఇందులో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఇదొక దారి చూపే దీపం లాంటిది. సరే, ఇక కథలోకొస్తే ప్రతి కథకు ఒక హీరో ఉంటాడు కదా. మన కథలో హీరో ఒక భక్తుడు. ఆయన జీవితంలో ఒక పెద్ద కష్టమొచ్చింది. ఆ కష్టమే, ఆ బాధే ఆయన్ని బాబా దగ్గరికి నడిపించింది. అసలు ఆయన కథేంటి, ఏం జరిగిందో చూద్దాం. హర్దా అనే ఒక చిన్న ఊరు. అక్కడ ఒక భక్తుడు. ఆయన కొడుక్కి ప్లేగు వ్యాధి సోకింది. అప్పట్లో ప్లేగు అంటే ప్రాణాంతకం. డాక్టర్లందరూ చేతులెత్తేశారు. ఇక ఆశ లేదు అనుకున్నారు. అన్నీ మూసుకుపోయినప్పుడు, దారులు కనిపించినప్పుడు మనకేం గుర్తొస్తుంది? దేవుడే. ఆ భక్తుడిక్కూడా ఆ నిస్సహాయ స్థితిలో కనిపించిన ఏకైక ఆశాకిరణం షిర్డీ సాయిబాబా. అయితే నమ్మకముంచడం అంత సులభమా? మనం ప్రార్థన చెయ్యగానే అన్నీ జరిగిపోతాయా? అస్సలు జరగవు. నిజానికి అసలైన పరీక్ష అప్పుడే మొదలవుతుంది. ఆ భక్తుడికి కూడా అదే జరిగింది. బాబాని నమ్ముకున్నాడు సరే, కాని జవాబు కోసం ఎదురుచూడాలి కదా. ఆ ఎదురుచూపే అతని విశ్వాసానికి పెద్ద పరీక్ష పెట్టింది. చూడండి, ఆ పరీక్ష ఎలా సాగిందో. మొదటి రోజు పూర్తి శ్రద్ధతో, నమ్మకంతో ప్రార్థించాడు. రోజులు గడుస్తున్నాయి. 1, 2, 3 వారం గడిచింది. 8దో రోజొచ్చింది. అబ్బాయి ఆరోగ్యంలో ఏమాత్రం మార్పులేదు. ఇక అప్పుడు మొదలవుతుంది మనసులో అలజడి, సందేహాలు. నిజంగా బాబా వింటున్నారా అని. అలా అలా 15వ రోజుకి వచ్చేసరికి ఇక ఆశలు కూడా సన్నగిల్లిపోయాయి. సరిగ్గా ఆ క్షణంలో, ఎప్పుడైతే మనం పూర్తిగా వదిలేస్తామో అప్పుడే ఒక అద్భుతం జరిగింది. నిజానికి ఇది ఆ ఒక్క భక్తుడి కథేనా? కాదు కదా. ఇది మనలో ప్రతి ఒక్కరి కథ. మనం కూడా అంతే. ఏదైనా కోరుకుంటాం, ప్రార్థిస్తాం, కాని వెంటనే జరగకపోతే మన నమ్మకం సన్నగిల్లుతుంది. మరి అలాంటప్పుడు ఆ విశ్వాసాన్ని ఎలా పట్టుకొనుండాలి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనికి సమాధానం ఈ కథలోనే ఉంది. ఇక అసలు విషయానికి వద్దాం. కథలో అత్యంత అద్భుతమైన ఘట్టం అదే బాబా లీల. లీల అంటే ఏంటి? అదొక దైవిక ఆట. మన బుద్ధికి, మన తర్కానికి అందని ఒక అద్భుతం. బాబా ఆ లీలను ఎలా నడిపించారో చూద్దాం. చూడండి, ఇక్కడ హర్దాలో భక్తుడు కన్నీళ్లతో ప్రార్థిస్తున్నాడు. అక్కడ 100 మైళ్ల దూరంలో షిర్డీలో బాబా ఏం చేశారో తెలుసా? ఆయన తన ఒంటిమీద ఉన్న కఫనీని, అంటే ఆ వస్త్రాన్ని పట్టుకుని చింపేశారు. చుట్టూ ఉన్నవాళ్లతో, అయ్యో నా కఫనీ చిరిగిపోయింది అన్నారు. ఇక్కడ షిరిడీలో బాబా ఆ మాట అనడం, అక్కడ హర్దాలో ఆ అబ్బాయి జ్వరం తగ్గి కోలుకోవడం మొదలుపెట్టడం రెండూ ఒకేసారి జరిగాయి. తర్వాత విషయం తెలిసాక ఆ భక్తుడికి అర్థమైంది, తన కొడుకు మీదకొచ్చిన గండాన్ని బాబా తన కఫనీ మీదకి తీసుకున్నారని. బాబా సహాయం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. మన ఊహకు కూడా అందని రూపంలో వస్తుంది. అసలు దీనికి దానికి సంబంధమేంటి అని మనం తర్కించుకుంటాం. కాని ఆయన మార్గాలు వేరు. ఆ తర్కానికి అందని లీల వెనుక ఎంత కరుణ ఉందో, ఎంత ప్రేమ ఉందో ఆలోచించండి. బాబా చెప్పిన ఈ మాట చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. నా భక్తులు ఏది అడిగితే అది ఇస్తాను. ఎప్పటివరకు అంటే, వాళ్ళు నేను ఇవ్వాలనుకున్నది అడిగేంతవరకు. అంటే మనం మొదట్లో చిన్న చిన్న కోరికలు కోరుకుంటాం. ఉద్యోగం, ఆరోగ్యం, డబ్బు. బాబా వాటిని తీరుస్తారు. ఎందుకో తెలుసా? ఆ చిన్న కోరికలు తీరినప్పుడు మనలో నమ్మకం పెరుగుతుంది. ఆ నమ్మకంతో చివరికి మనం ఆయన నిజంగా ఇవ్వాలనుకున్న అసలైన బహుమతి, అంటే శాశ్వతమైన ఆనందాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అడుగుతాం. అదండి ఆయన ప్లాన్. కాబట్టి ఈ కథ కేవలమొక అద్భుతం గురించి కాదు. దాని వెనుక ఒక పెద్ద పాఠముంది. ఆ పాఠం పేరే సంపూర్ణ శరణాగతి, అంటే పూర్తిగా ఆయనకి వదిలేయడం. బాబా మనకిచ్చిన 2 ముఖ్యమైన మంత్రాలు శ్రద్ధ, సబూరి. శ్రద్ధ అంటే విశ్వాసం, సబూరి అంటే ఓర్పు. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, మనమొక ఫ్లైట్ ఎక్కామనుకోండి, పైలట్కి బాగా నడపడమొచ్చు అని నమ్మడం శ్రద్ధ. సరే, నమ్మకముంది,
కాని గమ్యం రాగానే ల్యాండ్ చేయకుండా గాల్లోనే తిప్పుతున్నాడు. అప్పుడు సరైన టైంకి సేఫ్గా ల్యాండ్ చేస్తాడ్లే అని ఓపికగా కూర్చోవడం సబూరి. ఈ రెండూ ఉండాలి. సో అసలు పాయింట్ ఏంటంటే ఆ భక్తుడికి దక్కిన నిజమైన గిఫ్ట్ వాళ్ళబ్బాయి బతకడం కాదు, అది బయటకు కనిపించేది మాత్రమే. అసలైన అద్భుతం, అసలైన బహుమతి ఏంటంటే అతనిలో కలిగిన ఆ స్థిరమైన నమ్మకం, అతని విశ్వాసం ఇప్పుడు పదింతలు బలపడింది. ఆ కష్టమొచ్చింది ఆ విశ్వాసాన్ని పెంచడానికే. సరే, ఈ ఆధ్యాత్మిక పాఠాలన్నీ బానే ఉన్నాయి. కానీ మన డైలీ లైఫ్కి, మన ఆఫీస్ పనులకి ఇది ఎలా ఉపయోగపడుతుంది? చాలా సింపుల్. మన పని మనం 100% శ్రద్ధగా చెయ్యాలి. కాని రిజల్ట్ గురించి టెన్షన్ పడకూడదు. దాన్ని బాబాకి వదిలేయాలి. ప్రయత్నం నాది, ఫలితం నీది తండ్రి అనుకోవాలి. గీతలో చెప్పిన కర్మయోగమంటే ఇదే కదా? మరి ఈ కథ నుంచి మనం నేర్చుకున్న పాఠాల్ని మన రోజువారీ జీవితంలో ఎలా ప్రాక్టీస్ చెయ్యాలో కొన్ని సింపుల్ టిప్స్ చూద్దాం. ఇవి మన ప్రయాణంలో చాలా హెల్ప్ అవుతాయి. మొదటిది ఓర్పు. ట్రాఫిక్ జామ్ అయినప్పుడు, క్యూలో నిల్చున్నప్పుడు చిరాకు పడకుండా దాన్ని సబూరీ ప్రాక్టీస్ చేయడానికి ఒక అవకాశంగా చూడండి. రెండోది విశ్వాసం. ఆఫీస్లో టెన్షనొచ్చినప్పుడు బాబా చూసుకుంటారు, అంత మంచికే అని ఒక్క క్షణం గుర్తుచేసుకోండి. మూడోది దయ. బాబా చూపిన కరుణ మనకి ఆదర్శం. చిన్న చిన్న సాయాలు కూడా గొప్ప శక్తినిస్తాయి. చివరిగా దైవస్మరణ. ఏ పని చేసినా, చిన్నదైనా పెద్దదైనా ఓం సాయిరాం అనుకుంటూ మొదలుపెడితే అదొక పూజలా మారిపోతుంది. శ్రీ సాయి సచరిత్రలో ఒక మంచి సాంప్రదాయం ఉందండి. ప్రతి అధ్యాయం చివర్లో ఫలశ్రుతి ఉంటుంది. అంటే ఈ కథని శ్రద్ధగా విన్నవాళ్లకి, చదివినవాళ్లకి అంతా మంచి జరుగుతుందని బాబా ఆశీర్వదిస్తారు. కాబట్టి ఈ కథ విన్న మనందరిపైన బాబా ఆశీసులు తప్పకుండా ఉంటాయి. సరే, ముగించే ముందు ఒక్క ప్రశ్న. మనల్ని ఎప్పుడూ ఒక శక్తి వెన్నంటే ఉండి నడిపిస్తోందని, కాపాడుతోందని మనకి పూర్తి నమ్మకం కుదిరితే మనం ఈరోజు వదిలేసే ఆ ఒక్క భయమేంటి? ఒకసారి ఆలోచించండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. అందరికీ సాయిరాం.